ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో ప్రధాన నిందితుడు A1 రాజ్ కేసిరెడ్డికి ఎట్టకేలకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 351 రోజుల తర్వాత షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. కుంభకోణంలో కర్మ కర్త క్రియ అంతా కూడా రాజ్ కేసిరెడ్డి అని రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేసింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డికి ఏపీ హైకోర్టు బెయిల్ ఇచ్చింది. 2025 ఏప్రిల్ 21న శంషాబాద్ ఎయిర్పోర్టులో రాజ్ కేసిరెడ్డిని అరెస్ట్ చేశారు సిట్ అధికారులు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన రాజ్ కేసిరెడ్డిని ఎయిర్పోర్టులోనే పట్టుకున్నారు. అప్పటి నుంచి రాజ్ కేసిరెడ్డి విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మద్యం పాలసీలో మార్పులు చేసి తమకు అనుకూలంగా ఉన్న డిస్టిలరీలకు ఓఎఫ్ఎస్ ఇచ్చారని సిట్ గుర్తించింది. ప్రధాన బ్రాండ్లను కూడా పక్కన పెట్టి తమకు ముడుపులు ఇస్తున్న కంపెనీలకు మాత్రమే ఆర్డర్లు రాజ్ కేసిరెడ్డి ఆధ్వర్యంలో ఇచ్చారు అనేది సిట్ ప్రధానంగా చెప్తోంది. రాజ్ కేసిరెడ్డితో పాటు ఆయన వర్గంగా ఉన్న మరికొందరు కూడా ఈ కేసులో అరెస్టయ్యారు. వారంతా ఇప్పటికే బెయిల్పై బయటకొచ్చారు. కీలక నిందితుడైన రాజ్ కేసిరెడ్డికి బెయిల్ ఇవ్వద్దు అంటూ కోర్టులో వాదించింది సిట్. దిగువ కోర్టులతో పాటు హైకోర్టులో కూడా బెయిల్ పిటిషన్లు దాఖలు చేసినా ఊరట దక్కలేదు. చివరకు మంగళవారం నాడు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎప్పుడు అనేది మై టేక్ ఎ లిటిల్ లాంగర్ బట్ ఐ యామ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఐ కమ్ హియర్ ఐ ప్రూవ్ మై ఇన్నోసెన్స్ ఇన్ దిస్ కేస్. మద్యం కుంభకోణంలో రాజ్ కేసిరెడ్డిది కీలక పాత్ర అని ఇప్పటికే సిట్ నిర్ధారణకొచ్చింది. సిట్ అధికారులు 3 ఛార్జీ షీట్స్ ని కోర్టులో దాఖలు చేశారు. మద్యం కంపెనీలు, డిస్టిలరీల నుంచి ఉద్దేశపూర్వకంగానే కొన్ని బ్రాండ్లను నిలిపివేసి ఓఎఫ్ఎస్లను తమకు ముడుపులు ఇచ్చిన వారికి మాత్రమే రాజ్ కేసిరెడ్డి ఆయన బృందం ఇచ్చారని ఛార్జీ షీట్లో తెలిపింది సిట్. మద్యం పాలసీని మార్చి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే అమ్మకాలు జరిపినప్పటికీ పూర్తిస్థాయిలో నియంత్రణ రాజ్ కేసిరెడ్డి ఆయన టీం ఆధ్వర్యంలోనే నడిచినట్లు పేర్కొంది. మద్యం ముడుపుల సొమ్ముతో రాజ్ కేసిరెడ్డి అనేక వ్యాపారాలు చేశారని, సినిమా రంగంలో పెట్టుబడులు పెట్టారని గుర్తించారు. హైదరాబాద్లోని ఒక ఫామ్ హౌస్లో 11 కోట్ల రూపాయలను రాజ్ కేసిరెడ్డికి సంబంధించిన డబ్బుగా సిట్ అధికారులు సీజ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అతడి ఆస్తులను అటాచ్ చేసింది. రాజ్ కేసిరెడ్డి, వాసుదేవరెడ్డి, చాణక్య, రాజ్ కేసిరెడ్డి కుటుంబ సభ్యుల పేర్ల మీదున్న స్థిర చరాస్తులను అటాచ్ చేసింది ఈడీ. మద్యం కుంభకోణం వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు 3,200 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు సిట్ పేర్కొంది. 2019లో ఏర్పడిన వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్వహించే ప్రభుత్వ రిటైల్ అవుట్లెట్ల ద్వారా మద్యం అమ్మకాలు సాగించింది. నేరపూరిత కుట్రలో భాగంగా ఆటోమేటెడ్ వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా నిలిపివేసి మాన్యువల్ సిస్టంతో భర్తీ చేశారు. తద్వారా ఆర్డర్స్ ఫర్ సప్లై జారీ చేయడంలో ఏపీఎస్ బీసీఎల్ అధికారులకు అపరిమిత విచక్షణ అధికారాలను అప్పగించారని గుర్తించారు. ఆర్డర్ ఫర్ సప్లై జారీ, కొన్ని బ్రాండ్లకు మాత్రమే అనుమతులివ్వడం ద్వారా అక్రమాలకు పాల్పడ్డారని సిట్ ఇప్పటికే గుర్తించారు.